అట్లా అన్ని ముందుండడంతో నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది అంటే నువ్వు నాతో అంటే అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా విధవలు కాబట్టి విధవలు అనేది పర్ఫెక్ట్గా అంటున్నా. ఉమ్, విధవలని ఎందుకు అంటున్నా అంటే అరే మా కమిటెడ్ నాతో ఒప్పందం చేసుకున్న పైసలు రూపాయలు లేవని అంటవేంది. మళ్ళీ నా ముందే నువ్వు నాకు జీతాలు ఇవ్వకుండా క్రాంతి భయ్ నీ ఎంప్లాయీ జీతం వాళ్ళ ముందే నువ్వు బట్టలు కొనుక్కో వాళ్ళ ముందే సూట్ వేసుకుంటావు ఉమ్. వాళ్ళ ముందే సమోసాలు చేసి కోతులకు కూడా వేయవాడుతుంది. ఆ, కోతులకు కూడా వేస్తున్నావు సమోసాలు. ఒకటి మా దోస్తు ఆ, నన్ను పార్క్ అని తీసుకుపోయి నాకు ఆకలి అవుతుంది 4 సమోసాలు నాకు ఇస్తుండేమో అనుకున్నా వాడు కోతులకు వేసుకొని నాకు ఎట్లుంటుంది బాగా ఆనందపడుతుంది. నీకేం ఆకలి ఆనందపడుతుంది అవుతుంది? వాడు తీసుకుపోయి నన్ను అట్లా సేమ్ నా కళ్ళ ముందు అన్ని చేస్తున్నావు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇది. ఆ, ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే ప్రభుత్వం ఆయన నీతో ఒప్పందం చేసుకుంటే నువ్వు ఇంత భయపడతావు. ఇది ఏకంగా రాజ్యాంగంతో ఒప్పందం అయినోడు అవును. నా దగ్గర రూపాయలు లేదని చెప్తారు. అంటే మిస్ మేనేజ్మెంట్. ఒక దగ్గర నేను ఎట్లా చేయాలి, నేను ఎట్లా నడపాలి, ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలి. ఆ, ఈరోజు నాకు ఒక మెసేజ్ పంపినావు ఏమని 1 o'clock ఈజ్ యువర్ టైం అన్నావు. నీ ఇంటర్వ్యూ స్టార్ట్స్ యాజ్ 1 o'clock అని పంపినావు. నేను నీ దగ్గరికి ఎప్పుడు ఉండాలి 12:45 ఉండాలి. అవును. 12:45 ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయి కాబట్టి నేను 11:45కే వెళ్ళాలి. ఆ, అర్థమైందా నా అవును. ప్లాన్. అంటే ఒక పరిపాలన అనేది బ్రదర్ నా టైమే ఇట్లుంటే ఈ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ అవును. నీ దగ్గర ఉంటారు. ఎంత ప్లానింగ్లు ఉండాలి. అవును. అవును. ఒక సిపి ఎట్లా ఉండాలి, ఒక డీజీపీ ఎట్లా ఉండాలి. ఆ. బ్రదర్ నీకు రాష్ట్రానికి సంబంధించిన మన అటెట్ పోతాయి తర్వాత నేను నీకు లైన్ జాయిన్ అవుతాను.